ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటన సందర్భంగా అడ్డుకుంటామన్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. రేవంత్ రెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని హరీష్ రావు సవాల్ విసిరారు. డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెట్టాలి, ఆ సభకు పోలీసులు లేకుండా వస్తానని సీఎం రేవంత్ రెడ్డి హరీష్ కు కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు 90 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అక్కడ హాస్టల్ బిల్డింగ్తో పాటు ఇటు ట్రైబల్ హాస్టల్కి సంబంధించిన 2 బిల్డింగ్లు కూడా ప్రారంభించి కొన్ని హామీలు కూడా కురిపించిన పరిస్థితి. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పోలీసులు అంటే భారీగా మోహరించారు. అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే అంటే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున సీఎం పర్యటనని అడ్డుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఏదైతే పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు, అదేవిధంగా ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేసి బారికేడ్లు కూడా పెట్టిన పరిస్థితి. అయితే ముందస్తుగా ఇటు బీఆర్ఎస్వి కూడా చెప్పింది సీఎం పర్యటనని అడ్డుకుంటాం, ఏదైతే తెలంగాణలో ఉద్యోగ నియామకాలు నియామకాల పేరుతో అంటే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, నియామకాలు చేపట్టట్లేదు, అదేవిధంగా ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు, నోటిఫికేషన్లు కూడా ఇవ్వట్లేదు, అబద్ధపు హామీలతో కూడా ఇటు నిరుద్యోగులను ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ కూడా యూనివర్సిటీకి వస్తే అడ్డుకుంటామంటూ కూడా బీఆర్ఎస్వి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ముందస్తుగా అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే అక్కడ పోలీసులు లేకుండా కూడా యూనివర్సిటీకి వెళ్ళాలి, అక్కడ అబద్ధపు హామీలు ఎందుకు ఇవ్వడం, అరెస్టు చేసినటువంటి విద్యార్థుల్ని వెంటనే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కూడా హరీష్ రావుకు కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం దేవాలయం లాంటిది, ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ అందరూ చదువుకొని ప్రయోజకులు కావాలి, దేశానికి భారత పౌరులుగా మిగలాలి. ఈ విశ్వవిద్యాలయం నుండి పివి నరసింహారావు, అదేవిధంగా జైపాల్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు ఇక్కడే చదువుకున్న వ్యక్తులు అంటూ కూడా వారిని ప్రస్తావిస్తూ కొనియాడిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా ఈసారి ఖచ్చితంగా డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సభ ఏర్పాటు చేయండి, అక్కడికి నేను ఖచ్చితంగా వస్తాను, పోలీసులు లేకుండా వస్తాను, ఖచ్చితంగా పోలీసులు ఆ ఒక్కరోజు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయొద్దంటూ కూడా డీజీపీకి, అదేవిధంగా సిటీ నగర కమిషనర్కి కూడా సూచించిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఇటు బీఆర్ఎస్ హరీష్ రావుకు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి మాటల తూటాలు కూడా బెల్లాయి. హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి 20 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినటువంటి మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. ఎందుకంటే 20 సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా యూనివర్సిటీకి వెళ్ళిన పరిస్థితి లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం యూనివర్సిటీకి వెళ్ళి 90 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరొకవైపు హామీల వర్షం కురిపించారు. ఖచ్చితంగా యూనివర్సిటీకి ఏ అవసరం ఉన్నా సరే నన్ను అడిగితే ఉన్న నిధులు లేకపోయినా సరే మిగతా నిధుల నుండి ఇక్కడికి తీసుకొచ్చి అభివృద్ధికి సంబంధించి మీకు సహకరిస్తాను, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా యూనివర్సిటీ అంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ ప్రధానంగా విమర్శిస్తుంది. అంటే నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం వెలగబెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి యూనివర్సిటీకి వెళ్ళారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే హరీష్ రావుకు కౌంటర్ వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతం ఇవి చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈసారి డిసెంబర్లో యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు సభకి పోలీసులు లేకుండా వెళ్తానంటూ కూడా చెప్పడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చూడాలి. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.